అక్కా ఏంటక్క బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వెలాగున్నావు? నేను బాగున్నాను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అక్క? సినిమాకి వెళ్ళొస్తున్నా. ముద్దుల మొగుడు అల్లరి పెళ్ళాం. బాగుందా? ఏదో మాదిరి సినిమా, కామెడీ అద్దరిపోయింది. ఇంతకీ కథ ఏంటో? కథ అడిగితే హిడింబిలా చూస్తుందేమిటి? కథ ఏంటని అడిగితే అంత కోపంగా చూస్తున్నావేంటక్క? కథ ప్రతి వాళ్ళకి ఇదొక లోకం అయిపోయింది. కథ చెప్తారా? తెలుగు సినిమాలో కథ ఉంటుందా? తెలుగు సినిమాలో కథ ఉంటుందా? తెలుగు సినిమాలో కథ ఉండదు. నువ్వు కథ గురించి నన్ను అడుగుతావా? నువ్వు ఎప్పుడైనా అడుగుతావా? మీరందరూ చంపన్నారు. అడుగుతావా ఇంకోసారి? అసలు అందరికీ నేను ఒక లోకం అయిపోయాను. సినిమా చూసేస్తే చాలు కథ గురించి అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు. ఆగండి, ఎందుకు కొడుతున్నారు? ఆగండి, ఎందుకు కొడుతున్నారు? ఆగండి. సినిమా చూసి వస్తున్నాను. అయితే తెలుగు సినిమాకి కథ ఉంటుందా? మీరు చెప్పండి. తెలుగు సినిమాకి కథ ఉంటుందా? ఉండదు. మీకు తెలీదు. ఉండండి. అడుగుతావా? నీకే తెలుసే. ఓసారి కథ గురించి నన్ను అడిగావంటే నేనేం చెప్తా. తెలుగు సినిమా కథ ఉండదా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏయ్, నేనెవరో నీకు తెలుసా? రౌడీ షీటర్ పాండు పెళ్ళానే. అమ్ము తల్లు, నీకు నమస్కారం. నాతో పెట్టుకోమాకండి, రఫ్ ఆడించేస్తాను. మంగళగిరి రైల్వే ట్రాక్ మీద దొరికిందట సార్. రైలు కింద పడి చనిపోయిందని మనం అనుకోవాలని అలా ప్లాన్ చేసి ఉంటారు. శంకర్, ఇది ఆ నానాగాడి పని అని నాకు అనిపిస్తోంది. క్వైట్ పాసిబుల్ సార్. సో ఫస్ట్ ఈమె ఫోటోలు పేపర్లో పబ్లిష్ చేద్దాం. టీవీలో కూడా టెలికాస్ట్ చేద్దాం. ఆమె వివరాలు తెలిసాక అప్పుడు కేసు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఓకే ఆనంద్, రాణి, ఆ ఏర్పాట్లు చూడండి. సరే సార్. ఓకే సార్. ఇంకొంచెం ముందుకు. ఇక్కడ ఆపయ్యా. ఆపో. మీటర్ ఎంత అయింది? సినిమా గురించి అంత బాగా చెప్పారు. అసలు సినిమా కథ ఏంటమ్మా? కథ కావాలి చెప్తా. బాగా చెప్తా. నీకు కథ కదా? ఇట్రారా. ఏమనుకుంటారా? ప్రతి వాడు సినిమా కథ గురించి రావాలా? నీకేం తెలుసురా? ఎందుకు కొడుతున్నావు? శుభమా అని సినిమాకి వెళ్ళొస్తున్నాను. అయితే వీడేమన్నాడు? తెలుగు సినిమాకి కథ ఏంటి అని అన్నాడు. మీరు చెప్పండి. అదేంటి? మీరు చెప్పండి. తెలుగు సినిమా కథ ఉంటుందా? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఏయ్, నేనెవరో నీకు తెలుసా? మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికి కీప్ని. అమ్మో, సర్కిల్ ఇన్స్పెక్టర్. సారీ తల్లి, నా గురించి నువ్వేం చెప్పు తల్లి. చొక్కలవాట.